మనం ప్రతిరోజు బాబా కృపా కటాక్షంతో ద జాయస్ పాత్ హెదర్ నాడెల్ రాసినటువంటి దైవీ మానవుడైన మెహర్ బాబా సోదరి మణి గురించినటువంటి ఈ పుస్తకాన్ని మనం ప్రతిరోజు చదువుకుంటూ ఉన్నాము. 1952వ సంవత్సరంలో బాబా తన స్త్రీ మండలి వారితో అమెరికా పర్యటనలో ఉన్నారు. అలాగే మెర్టిల్ బీచ్లో కొన్నాళ్ళు ఉండి పశ్చిమ దిక్కుకు ప్రయాణమై వెడుతూ ఉండగా ఒక్లహామా అనే ప్రాంతంలో యాక్సిడెంట్ జరుగుతుంది. బాబా, మెహ్రా, మెహ్రూ, ఎలిజబెత్ ప్యాటర్సన్ వీళ్ళు నలుగురు విపరీతమైనటువంటి గాయాల పాలయ్యారు. మణి ఒక్కతే కొంత మాత్రమే గాయాలతో బయటపడింది. ఆ విషయాలన్నీ కూడా మనం చదువుకుంటూ ఉన్నాము. ఈ సమయంలో మణి అంటే ఇండియాలో ఉన్నటువంటి బాబా ప్రేమికులకు, బాబా సన్నిహితులకు, బాబా మండలి వారికి కూడా నిజానికి చాలా ఆతృతగా ఉంది. ఏం జరిగింది అక్కడ, ఎలా జరిగింది ఈ యాక్సిడెంటు, ఎలా ఉన్నారు బాబా, ఇలా వాళ్ళందరిలో తీవ్రమైనటువంటి ఆవేదన, కలవరం, వర్రి ఇదంతా వాళ్ళు ప్రతి నిమిషము వాళ్ళు ఆలోచించేవారు వీళ్ళని గురించి. కానీ ఆ రోజుల్లో ఈ రోజుల్లో లాగా వాట్సాప్ మెసేజ్లు కానీ ఆడియో వీడియో కాల్స్ కానీ లేవు. కేవలము ఉత్తరాలు లేదా టెలిగ్రాముల మీద ఆధారపడి ఉండేవారు. అందువలన మణి మెహరాబాద్లో ఉన్నటువంటి మండలి వాళ్ళందరికీ ముఖ్యంగా స్త్రీ మండలి వారికి వివరంగా ఉత్తరాలు వ్రాస్తూ ఉండేది. ఈ యాక్సిడెంట్ తర్వాత కూడా అంటే యాక్సిడెంట్ అయిన ఒక 20 రోజుల పాటు ఆమె ముట్టుకోలేదు, కాగితం కలం ముట్టుకోలే. ఎందుకు అంటే ఆవిడకి తీరిక లేదు. బాబా అలాగే మెహ్రా, ఎలిజబెత్ వీళ్ళందరూ హాస్పిటల్లో ఉన్నారు. అక్కడ వాళ్ళకి సపర్యలు చేయడంతో టైం అంతా కూడా సరిపోయేది. అందులో ముఖ్యంగా మెంటల్గా ఆవిడ షాక్కు గురైంది. ఆ ప్రమాదం కళ్ళారా చూడడంతో అందులో తాను ఒక్కతి తప్పించుకుని ఆ ప్రమాదంలో చిన్న చిన్న గాయాలతో బయటపడి మిగిలిన వాళ్ళందరూ అంతంత పెద్ద గాయాల పాలవడం ఆమెకు నిజంగా షాక్ తగిలింది. ఎందుకు నన్ను ఒక్కతిని ఇలాగా దెబ్బలు తగలకుండా బాధకు లోనవ్వకుండా బాబా ఎందుకు చేశాడు అని ఒకసారి అనుకున్నా, మరొకసారి వీళ్ళందరికీ లేకపోతే నాకు కూడా గాయాలైతే నేను వీళ్ళకి ఏం సహాయం చెయ్యగలను అని, అందువలన బాబా నన్ను ఇలా ఒడ్డున పడేశారు అని అనుకునేది. ఇలాంటివన్నీ ఎలా మదన పడడము, అలాగే తిరిగి వాళ్ళందరూ కూడా కొంచెం కోలుకున్నాక మెర్టిల్ బీచ్కి తీసుకురావడం జరిగింది. తర్వాత వీళ్ళందరికీ అంటే మండలి వాళ్ళందరికీ ఉత్తరం రాస్తూ ఇంకా కొన్ని విషయాలు మనం నిన్న కొంతవరకు చదువుకున్న మా ఉత్తరంలో విషయాలు ఇంకా కొన్ని ఈరోజు చదువుకోవాలి. ఆమె రాస్తోంది, ఎవరికి ఎలాంటి గాయాలయ్యాయి, ఎవరు ఏ విధంగా బాధపడుతున్నారు, ఇవన్నీ క్లియర్గా రాసింది. మెహ్రా గురించి రాస్తోంది. మెహ్రాకి తలకి నుదుటి మీద పెద్ద గాయం అయింది. ఆ గాయం ఎంతలో నిజానికి తలకి చిన్న దెబ్బ తగిలితేనే అందరూ అప్రమత్తంగా ఉంటారు. ఏంటి, ఏదైనా ఇబ్బంది ఉందా, లేకపోతే బ్రెయిన్లో ఏమన్నా లీకేజ్ ఉందా, బ్రెయిన్లో ఏమన్నా రక్తస్రావం అవుతుందా, ఇలాంటివన్నీ కూడా అబ్జర్వేషన్లో పెడుతూ ఉంటారు సాధారణంగా. కానీ ఆమెకు నుదుటి మీద పెద్ద లోతైన గాయమైంది. దాని కుట్లు అవి పడ్డాయి. తర్వాత మిగిలిన శరీరంలో కూడా చాలా దెబ్బలు తగిలాయి. వాటన్నిటికీ కూడా చికిత్స జరిగింది. కానీ డాక్టర్లు ఆశ్చర్యపోయే విషయం ఏమిటి అంటే, లోతైన గాయం తగిలినప్పటికీ లోపల ఎటువంటి డ్యామేజీ అవ్వలేదు. అది డాక్టర్లనే ఆశ్చర్యపరిచింది. వీళ్ళు అందరూ అనుకున్నట్టు ఇది ఏదో మెరికిల్ జరిగింది, లేకపోతే అంటే అద్భుతం జరిగింది, లేకపోతే ఇలా అంత పెద్ద దెబ్బ తగిలి లోపల ఎటువంటి లీకేజీ లేకపోతే ఎటువంటి రక్తస్రావం లేకుండా బయటపడడం అనేది నిజంగా వైద్య చరిత్రలోనే అమోఘము అని వాళ్ళు అనుకున్నారు. మెహ్రా నిజానికి ఒక వండర్ఫుల్ పేషెంట్ అని చెప్పేవారు వాళ్ళు డాక్టర్లు.
నిజానికి మనకందరికీ తెలుసు మెహరాని ఎలా ఏకాంతవాసంలో ఉంచారో బాబా. కాబట్టి ఆమె పురుషులను చూడకూడదు, పురుషులు తాకడానికి అసలు అవకాశం లేదు. కానీ ఇలాంటి పరిస్థితుల్లో ఆమె గాయాల పాలై రోడ్డు మీద పడి ఉండగా ఆమెను హాస్పిటల్లో చేర్చడానికి, అలాగే హాస్పిటల్లో చికిత్స చేసే డాక్టర్లు వీళ్ళందరూ పురుషులు. కాబట్టి బాబా ముందరే ఆమెకు కబురు పంపించారు, దేనికి వర్రీ అవ్వద్దు, దేనికి చింతించద్దు, దేని గురించి ఆలోచించద్దు, ఈ డాక్టర్లు అందరూ నీకు చికిత్స చేస్తారు, దాని గురించి ఆలోచించడం మానేయి అని చెప్పి ముందరగానే బాబా ఆమెకు కబురు పంపించారు. సరే, మొత్తానికి ఎలాగైతేనే అక్కడ చికిత్స పూర్తయింది. భయంకరమైనటువంటి ప్రమాదం నుండి నెమ్మదిగా కోలుకుంటున్నారు. ఇంటికి తిరిగి వచ్చారు. ఇల్లు అంటే ఇక్కడ మెర్టిల్ బీచ్కి తిరిగి వచ్చారు. మండలి వాళ్ళల్లో డాక్టర్లు ఉన్నారు కదా, డాంకిను, నీలు, అలాగే డాక్టర్ గోహెర్, వీళ్ళందరూ ఉన్నారు. వాళ్ళందరూ కూడా వెనకాతలు ఉండి చూసుకుంటూ ఉన్నారు. డాంకిన్ యొక్క ఆర్థోపెడిక్ డాక్టరు డాంకిన్, అతని కోర్సు అంటే అతడు చదువు, అతను నేర్చుకున్నటువంటి విద్య ఈ సమయంలో వీళ్ళందరికీ బాగా సహాయపడింది. పురుష మండలి వాళ్ళు బాబాను జాగ్రత్తగా చూసుకుంటూ విధులు నిర్వహిస్తూ ఉన్నారు. మార్గరెట్ రోగులకు మసాజ్ చేస్తోంది. ఈ ఎలిజబెత్ ప్యాటర్సన్ను, అలాగే మెహరా, బాబా వీళ్ళందరికీ మసాజ్ చేస్తోంది మార్గరెట్. అలాగే మణి పాదం బెణికింది, అలాగే మోకాలికి పెద్ద గాయమైంది. ఇది తప్ప ఏమీ పెద్దగా దెబ్బలు తగలలేదు. కానీ షాక్ అంటే ఈ ప్రమాదం చూసినటువంటి ఆ షాక్ వల్ల ఆమె చాలా రోజులు బాధపడింది. ఏంటి, తలనొప్పి రావడము, వర్రీ, ఇలాంటివన్నీ, అంటే వర్రీ వల్లే ఇలాంటివన్నీ వస్తాయి. చాలా బాధపడింది. తర్వాత ఈ ఉత్తరం వ్రాస్తూ మణి వాళ్ళకి రాసింది. ఏమని అంటే, ఈ ఉత్తరాన్ని కాపీలు తీసి ఎవరికైతే బాబా గురించి తెలుసుకోవాలని ఆదుర్దాగా ఉన్నారో వాళ్ళకి పంపించమని కూడా ఈ ఉత్తరంలోనే వ్రాసింది. తర్వాత కేటీ ఉత్తరం రాస్తుంది. దాన్ని చదువుతుంటే నాకు వేరే ప్రపంచంలో మేము ఉన్నట్లు అనిపించింది అంటూ ఇంతకు మించి వ్రాయలేకపోతున్నాను. బాబాకు కూడా ఇండియా నుండి, అమెరికా నుండి అనేక టెలిగ్రాములు వస్తూ ఉన్నాయి. అలాగే కుర్షద్ ఈ సమయంలో బొంబాయిలో ఉంటుంది తన తల్లితోటి. ఈ బాబాకి తగిలినటువంటి, ఈ కారు ప్రమాదంలో తగిలినటువంటి గాయాలు ఎలాంటివి, ఎలా చికిత్స చేస్తున్నారు, ఎలా ఉన్నారు బాబా, ఈ ఆదుర్దాతో ఆమె డాక్టర్ బుర్లేసన్కే టెలిగ్రామ్ ఇస్తుంది, డైరెక్ట్గా డాక్టర్కే. ఆయన కుర్షద్కి సమాధానం పంపిస్తాడు. ఇది చూసి ఒక డాక్టర్కి అంత కన్సర్న్ ఉండదు రోగుల పట్ల. కానీ బాబా ఎవరో తెలియకపోయినా అవతార పురుషుడికి తాను వైద్యం చేస్తున్నానని ఆయనకి బహుశా తెలిసి ఉండదు. కానీ ఒక గొప్ప వ్యక్తి, ఇండియా నుండి వచ్చినటువంటి ఒక మాస్టర్ అని చెప్పడం, వీళ్ళందరూ చెప్పారు మా మాస్టర్ అని. కాబట్టి ఒక గొప్ప వ్యక్తికి నేను చికిత్స చేస్తున్నాను అని అనుకుని ఉంటాడు బహుశా. ఆయన కుర్షద్కి తిరిగి రిప్లై ఇవ్వడం అందరికీ సంతోషాన్ని కలిగించింది అంటూ చివరగా మణి వ్రాస్తోంది ఆ ఉత్తరంలో. గాయపడిన వారంతా నెమ్మదిగా కోలుకుంటున్నారు. కానీ ఎముకలు విరిగినటువంటి వాళ్ళు అతుక్కునేందుకు సమయం పడుతుంది. బాబా మంచం మీదే ఉండడం అందరికీ విచారంగానే ఉంది. ఆయన బాధకు మనం ఎలాంటి సహాయము చేయలేం. ఆయనకు ఆయనే అంతగా నిస్సహాయ స్థితిలో ఉండిపోయారు. మనం చెయ్యగలిగింది ఏమీ లేదు. ఆ శక్తిని ఇమ్మని ప్రార్థించడం తప్ప మనము ఏం చేయలేం. మన ప్రియతమ బాబా, అలాగే మెహరా త్వరగా కోలుకుందురుగాక, ఇది మనం ఆశించవలసిన విషయం అంటూ ఆ ఉత్తరాన్ని పూర్తి చేసి పంపించింది మణి. తర్వాత ఆది, అంటే ఇది మణి వైపు నుండి మనం తెలుసుకున్నటువంటి విషయాలు.
అలాగే ఆది వాళ్ళు ముందరే కాలిఫోర్నియాకి ప్రయాణమయ్యారు. తిరిగి ఈ యాక్సిడెంట్ అయిన తర్వాత వెంటనే వాళ్ళు ఈ ప్రేగ్ హాస్పిటల్కి వచ్చేసారు. వీళ్ళందరూ ఈ గాయపడిన వారిని అలాగే మణి వీళ్ళందరినీ కూడా వెనక్కి తీసుకొస్తున్నారు మెర్టిల్ బీచ్కి. ఆది కూడా పాపా జసావాలాకు ఉత్తరం రాస్తాడు. ఈ 12 రోజులు హాస్పిటల్లో ఉన్నాము అందరూ కూడాను. ఆ తర్వాత హాస్పిటల్లో నిజానికి ఆ సమయంలో ఆ ఒక్లహామా ప్రాంతంలో ఒక్కో పక్కన వేడి, చాలా వేడిగా ఉందట, మరో ప్రక్క వర్షం కురిసేది. ఇలాంటి అతి కష్టం మీద వాతావరణంలో అందరూ నెమ్మదిగా కోలుకున్నారు. ఆ తర్వాత అందరినీ మెర్టిల్ బీచ్కి తీసుకురాగలిగాము అంటూ వ్రాశాడు ఆది. ఈ ఆది కారులో మణి వచ్చింది. ఈ భయంకరమైనటువంటి ప్రమాదం తర్వాత తిరిగి జూన్ 4వ తేదీ అంటే యాక్సిడెంట్ అయింది మే 24. జూన్ 4 వరకు ఆమె కలం ముట్టుకోలేదు. తర్వాత తన డైరీ వ్రాయడం ప్రారంభించింది. కారులో వస్తున్నప్పుడు చుట్టూ కనపడేటటువంటి ఆ ప్రకృతి అంతా కూడా దాన్ని వర్ణిస్తూ ఆమె తన డైరీలో వ్రాసుకుంది. చుట్టూ కనిపించినటువంటి పంట పొలాలు, అలాగే పీచ్ అనే పండ్ల తోటలు, తర్వాత రోడ్డు ప్రక్కన అమ్మేటటువంటి స్ట్రాబెర్రీస్, అలాగే దారిలో ఆగి వీళ్ళందరూ ప్రతిపూట ఆగాలి కదా, టీ తాగాలి, ఉదయం మధ్యాహ్నం భోజనం, రాత్రి డిన్నర్ ఇవన్నీ చేయాలి. కాబట్టి అక్కడక్కడ ఆగుతూ వీళ్ళు ప్రయాణించారు. దారిలో తుఫాన్ గాలులు వీచాయి, వర్షాలు పడ్డాయి, వడగండ్లు పడ్డాయి, తర్వాత ఎండ. అలా నెమ్మదిగా వీళ్ళు ప్రయాణం వెనక్కి సాగుతూ ఉంది. తర్వాత వాళ్ళకి మధ్య మధ్యలో కనిపించేటటువంటి పర్వత శ్రేణుల గురించి, జలపాతాల గురించి, నదుల గురించి ఆమె వర్ణిస్తూ డైరీలో పొందుపరిచింది. నిజానికి గుర్తుపట్టుకోవాల్సినవి ఏమిటి ఇక్కడ విషయాలు? మెర్టిల్ బీచ్ సెంటర్ గురించి, అలాగే మరువడానికి అవకాశం లేనటువంటి కారు ప్రమాదం గురించి ఎంతో మణి మొదలైనటువంటి వాళ్ళ ద్వారా తెలుసుకున్నాం. కానీ కొన్ని విషయాలు తర్వాత తమాషా అయినటువంటి విషయాలు కూడా జరిగేవి. బాబా ముందు అంటే ఒక యాంబులెన్స్లో మెహ్రా, గోహెర్, డాంకిన్, రానో, నీలు వీళ్ళందరితో మెర్టిల్ బీచ్ వచ్చారు. తర్వాత ఆది సీనియర్ కారులో డేలియా, గుస్తాజీ, మెహ్రూ, మణి వచ్చారు. తర్వాత వాళ్ళకి ఒక వ్యాన్ని తగిలించుకుని అందులో లగేజ్ అంతా పెట్టారు. ముఖ్యంగా బాబా, అలాగే మెహ్రా, గాయపడిన వాళ్ళ యొక్క వాళ్ళు రక్తసిక్తమైనటువంటి వాళ్ళ బట్టలు ఇవన్నీ కూడా వ్యాన్లో వేసుకున్నారు. మిగిలిన సామాను అంతా వేసుకుని వచ్చారు. అలా ముందు బాబా యొక్క అంబులెన్స్ బయలుదేరింది. తర్వాత వెనకాతల ఆది సీనియర్ కారు బయలుదేరింది. 2 సార్లు రాత్రి సమయాలలో ఆగారు. అలాగే తినడానికి, లేకపోతే స్నాక్స్ తినడానికి, టీ తాగడానికి మధ్య మధ్యలో ఆగేవారు. ఒకసారి డ్రగ్ స్టోర్స్ అనేది అంటే సాధారణంగా డ్రగ్ స్టోరు అంటే మనం మామూలుగా మందులు అమ్మే స్టోరు అని మనం అనుకుంటాం. కానీ ఇక్కడ మణి వర్ణిస్తోంది డ్రగ్ స్టోర్ అంటే అక్కడ యాస్ప్రిన్, అనాసిన్ అంటే ఆ రోజుల్లో మందులు ఇవన్నీ అమ్ముతారు అనుకుంది మణి. కానీ అక్కడికి లోపలికి వెళ్ళి చూడగా అమ్మో అనిపించిందిట. ఏమిటి? నిజానికి అక్కడ పుస్తకాలు, అమ్మని వస్తువు లేదు, పుస్తకాలు అమ్ముతున్నారు. తర్వాత అనేక వస్తువులు అమ్ముతున్నారు, పళ్ళు, పూలు, కూరగాయలు ఇవన్నీ. అంటే స్టోర్ అనేది ఒక్కొక్క దానికి ఒక్కొక్క స్టోర్ ఉండదు మనకిలాగా. అక్కడ ఒక పెద్ద ఒక 2-3 కిలోమీటర్లు ఉన్నటువంటి ఆ ప్రాంతంలో పెద్ద పార్కింగ్ లాట్ ఉంటుంది. కొంత అంటే ఒక కనీసం 2-3 ఎకరాలు పెద్ద పెద్ద స్టోర్స్ ఉంటాయి. ఆ స్టోర్స్లో కాఫీ షాప్ ఉంటుంది, అలాగే నాన్ వెజ్ తినే వాళ్ళకి ఉంటుంది, వెజిటేరియన్ కూడా ఆల్మోస్ట్ తక్కువే ఉంటుంది, కానీ అక్కడ అవి కూడా ఉంటాయి. ఇలా
ప్రతి వస్తువు అక్కడ దొరకని వస్తువు ఉండదు. అలాంటి చోట ఆగుతూ ఉండేవారు. నిజానికి డ్రగ్ స్టోర్ అంటే ఏదో ఆస్పిరిన్ అమ్ముతారేమో అనుకుందట మణి. లోపలికెళ్ళి చూస్తే అదొక పెద్ద మాల్ లాగా ఉంది. ఆ మాల్‌లో అన్నీ కూడా అమ్ముతున్నారు. ఆశ్చర్యపోయింది మణి. తర్వాత ఒకసారి కొలంబియాలో కూడా డ్రగ్ స్టోర్‌లో భోజనం చేశారట వీళ్ళు. అక్కడ కౌంటర్ ముందు రౌండ్‌గా తిరిగే పియానో ఉందట. ఆ పియానో దగ్గర 4 స్టూల్స్ ఉన్నాయి. వీళ్ళు నలుగురు వెళ్ళి ఆ స్టూల్స్ మీద కూర్చున్నారు. అంతకుముందు ఎప్పుడూ తినని భోజనం చెయ్యాలి అనుకున్నారు వీళ్ళు. అది నిజానికి సాధారణంగా అక్కడ సా అంటే సామాన్యమైన వాళ్ళ దగ్గర నుండి పెద్ద సెలబ్రిటీస్ వరకు తినేటటువంటివి కొన్ని ఉంటాయి. మనకిలాగా ఇక్కడ ఇన్ని వెరైటీలు ఉండవు. హాట్ డాగ్స్ అంటారు. హాట్ డాగ్స్ అంటే నాకు తెలిసింది చెప్తున్నా. ఒక పెద్ద బన్ ఉంటుంది. కోలగా ఉండేటటువంటి అంటే బ్రెడ్ అంత బన్ అనుకోండి. దాన్ని మధ్యలో కట్ చేసి దాన్ని సగభాగం చేసి అటు ఇటుగా వాళ్ళు సాసులు వేస్తారు లేదా మీట్ పెడతారనుకుంటా ముఖ్యంగా. అది హాట్ డాగ్స్ అంటారు. కానీ దీంట్లో వెజిటబుల్స్ కూడా పెట్టే అవకాశం ఉన్నట్టుంది. మణి రాసినటువంటి డైరీలో పొందుపరిచిన విషయాలు చూస్తే దాంట్లో వాళ్ళకి కావాల్సిన కూరలు అవన్నీ పెడతారు. ఇప్పుడు మనం ఆ రోజుల్లో మరి పిజ్జా లేదేమో మరి 52లో మనకు తెలియదు. పిజ్జా గురించి మణి వ్రాయలేదు. ఈ రోజుల్లో అంటే సాధారణ ప్రజల దగ్గర నుండి పెద్ద పెద్ద వాళ్ళ వరకు లైక్ చేసేది పిజ్జాయే. చిన్న పిల్లల నుండి ముసలి వాళ్ళ వరకు లైక్ చేసేది పిజ్జాయే. ఆ పిజ్జా స్టోర్‌లో కొన్ని కొన్ని పిజ్జా స్టోర్‌లు ఉంటాయి. ఆ స్టోర్‌లో ఆ పిజ్జాలు బేస్ అనేది మనకందరికీ తెలుసు. మైదా పిండితో తయారు చేసినటువంటి ఒక రొట్టి అనుకుందాం. దాని మీద టమాటో సాస్ రాస్తారు. దాని మీద మనకు కావలసిన వెజిటబుల్స్ వేస్తారు. అంటే బహుశా నాన్ వెజ్ తినే వాళ్ళకి వాళ్ళ వాళ్ళ వెరైటీలు మీటు అలాంటివేవో వేరే ఉంటాయి కాబోలు. మామూలుగా వెజిటేరియన్ తినే వాళ్ళకైతే ఏమేం కావాలో అక్కడ బాక్సుల్లో ఉంటాయి. ఇది వద్దు అంటే మానేస్తారు. ఇది కావాలి అంటే వేస్తారు. అలాగా ఒక 15 రకాలు అలా ఉంటాయి. ఆ వాటిల్లో ఏం కావాలో అంటే అవన్నీ వెజిటబుల్స్ అన్నీ పాలకూర దగ్గర నుంచి ఉంటుంది. అలా అన్నీ ఏ వాళ్ళు అడిగినవన్నీ వేసి దాన్ని మళ్ళీ ఓవెన్‌లో పెట్టి వేడి చేసి ఇస్తారు. ఇక్కడ హాట్ డాగ్స్ అని మణి అడిగింది. దాంట్లో ఒక స్త్రీ అక్కడ ఉన్నటువంటి వెయిటర్ అడిగిందనమాట. "అన్నీ కావాలా?" అని. "అన్నీ కావాలా ఏమిటి?" అని ఆశ్చర్యపోయింది. "అన్నీ కావాలా" అంటే అర్థమేమిటి అంటే మెహ్రు మణికి నెమ్మదిగా చెప్పింది. "ఇది అన్నీ కావాలా అంటే అక్కడున్న పదార్థాలన్నీ లోపల వెయ్యమంటావా" అని అర్థము. అంటే యెస్ అని చెప్తుంది మణి. ఆమె ఈ హాట్ డాగ్ అనేటటువంటి బ్రెడ్‌లో లోపలి భాగంలో వాళ్ళకి అక్కడ ఉన్నటువంటి వెజిటబుల్సో మరి ఏం తిన్నారో మనకు తెలీదు గానీ, వాళ్ళకి కావాల్సినవన్నీ వేసి దాన్ని వేడి చేసి ఇచ్చింది. అది తిన్నారు వీళ్ళు. మణి మొదలైన వాళ్ళు. తర్వాత రకరకాలు అన్నీ వేసి తెచ్చిందట. మణి చాలా బాగుంది అంటూ అందరూ కూడా తిన్నారు. ఈ విషయం విన్న అంటే తర్వాత బాబాకు వినోద వినోదం కలిగించేలాగా ఈ విషయం అంతా కూడా మణి ఎంతో అందంగా చెప్పిందట. బాబా కూడా వినోదించారు. మరో చోట టీ కొరకు ఆగారు. మనం నిన్నో మొన్న చెప్పుకున్నాం. టీ అంటే ఎలా ఉంటుందో. అమెరికాలో టీ అంటే ఇప్పుడు ఫ్లైట్‌లో కూడా టీ అని అడగగానే వాళ్ళు తెచ్చిస్తారు చక్కగా అందమైన కప్పుల్లో ఆ సాసరు లేకపోతే ఆహ్, ఒక కెటిల్‌లోంచి వేసి ఇస్తారు కరెక్టే. కానీ అది మనం తాగే టీలా ఉండదు. మనం వాళ్ళు అడిగి మనకి సర్వ్ చేసేటప్పటికి అది పూర్తిగా చల్లారిపోతుంది. ఎక్కడైనా అంతే. వాళ్ళు అలాగే తాగుతారు. కానీ మనకి ఇండియాలో ఉండి వెళ్ళిన వాళ్ళకి, మనీ మొదలైన వాళ్ళకి టీ అంటే పాలు అంటే బాబా మండలి వాళ్ళకి పాలుతో టీ అలవాటు లేదు కానీ, బయటికి వెడితే మనకి ఇండియాలో పాలతో తయారు చేసిన టీనే తాగుతాం. కాబట్టి వీళ్ళు టీ అని అడగగానే వాళ్ళు ఆ కప్పు తెచ్చి టేబుల్ మీద పెట్టేటప్పటికల్లా అది గోరువెచ్చగా అయిపోతుంది. వాళ్ళు నీళ్లు తెచ్చిస్తారు. దాంట్లో అక్కడే టీ పొడి అదే బ్యాగ్ ఉంటుంది. ఆ టీ బ్యాగ్ దాంట్లో ముంచి అక్కడే చక్కెరుంటుంది. ఈ రోజుల్లో చిన్న చిన్న కప్పులు అంటే ఒక స్పూను పాలు పట్టేటటువంటి చిన్న కప్పులుంటాయి. ఆ కప్పులు సీల్డ్ వేసుంటాయి.
ఆ సీల్ తీసి ఆ పాలు దాంట్లో వేసుకోవచ్చు. అలాగా ఉంటుంది. ఇవన్నీ కలుపుకొని తాగేటప్పటికి పూర్తిగా చల్లారిపోతుంది. వేడి టీ ఇంకా తాగబుద్ధి అవ్వదనమాట. అలా ఉంటుంది టీ. ఆ టీ గురించి కూడా మణి వర్ణిస్తోంది. ఒకసారి ఒక చోట ఆది టీ కోసం ఆగాడు. అక్కడ ఆహ్, సర్వ్ చేసే టీ ఆదికి నచ్చదు, డేలియాకి నచ్చదు. ముఖ్యంగా మణికి కూడా నచ్చకపోవచ్చు. అలాంటి టీ. వాళ్ళు టీ బాగుంటేనే తాగుతారు. టీ బాగోకపోతే కొంతమంది ఎలాగోలే సరే ఏం చేస్తాం అని చెప్పి తాగుతారు. కొంతమంది తాగలేక వదిలేస్తారు. ఇండియాలో చాలా బాగుంటుంది అంటుంది డేలియా. అక్కడ ఆవిడ అయినప్పటికీ కూడా అమెరికన్స్‌కి టీ ఎలా చేయాలో తెలియదు అంటుందట. అక్కడ ముందు ఇందాక నేను చెప్పినట్లుగా వేడి నీటిని కప్పుల్లో పోస్తారు. అది టేబుల్ దగ్గరికి వచ్చేసరికి గోరువెచ్చగా తయారవుతుంది. ఒక ప్రక్క టీ బ్యాగ్స్ ఉంటాయి. వాటిని నీళ్ళల్లో ముంచి తాగేసరికి ఆ వేడి కూడా ఉండదు. షుగర్ వేసి కలపాలి. అంటే ఎవరికి వాళ్ళే ఎంత కావాలో అంతా వేసుకొని కలుపుకుంటారు. ఇది అక్కడి టీ. ఆదికి ఈ టీ తాగి తాగి అమెరికాలో టీ 2, 3 సార్లు తాగితే అలా తెలిసిపోతుంది మనకి. కాబట్టి ఇలా కాదు అని ఒక ఆలోచన చేస్తాడు ఆది. ఏం చేస్తాడు అంటే అక్కడ సర్వర్‌కి ఒక పాట్ నిండా అంటే టీ కెటిల్ ఉంటుంది కదా! దాని నిండా వేడి మరిగే నీళ్లు తీసుకురమ్మంటాడు. ఆమెకు అర్థం కాలేదు. వేడి నీళ్ళతో వీళ్ళేం చేసుకుంటారబ్బా అనుకుని, సరే అడిగారు కదా అని కెటిల్‌తో మరిగే వేడి నీటిని తీసుకొస్తుంది. తీసుకొచ్చి మరిగే నీటితో వీళ్ళేం చేస్తారో చూద్దామని అక్కడే ఉందట. ఆ నీటిని టేబుల్ మీద పెట్టింది. ఆది 12 టీ బ్యాగులు తీసుకురమ్మని చెప్పాడట. ఆ 12 టీ బ్యాగులు అంటే టీ బ్యాగ్స్ అవి తెచ్చిందావిడ. ఆ బ్యాగుల్ని ఆ మరిగే నీటిలో వేసేసాడు. అన్ని బ్యాగుల్ని మరిగే నీటిలో ఆ కెటిల్‌లో వేసేసాడు. వేసిన తర్వాత దాంట్లో షుగర్ కలిపి ఉంటాడు. అప్పుడు దాన్ని కప్పుల్లో సర్వ్ చేశాడు. చేస్తే అప్పుడు కొంచెం వేడిగా కూడా ఉంది. కొంచెం రుచిగా కూడా ఉంది. అందరూ హాయిగా టీ తాగారు. అలా వాళ్ళు అనేక ఆ ప్రదేశమంతా అంటే ఒక్లహోమా నుండి ప్రేగ్ నుండి మెర్టిల్ బీచ్ వరకు 800 మైళ్ళ దూరం ఇలా ప్రయాణం చేస్తూ చివరకు మెర్టిల్ బీచ్‌కి చేరుకున్నారు. నిజానికి మధ్యలో వీళ్ళందరికీ భయం పట్టుకుంది. అందరికీ అంతే కదా! ఒక ప్రమాదం చూసాక మనము నిద్దట్లో కూడా ఉలిక్కిపడి లేస్తూ ఉంటాం. ఏదైనా ఒక భయంకరమైనటువంటి విషయం తెలిసాక. అలా ఆది డ్రైవ్ చేస్తున్నాడు. ఎంతో ఎక్స్‌పర్ట్ డ్రైవరు. ఎంతో దూరం ప్రయాణం చేశారు బాబాతోటి. అలాగే అంతకు ముందు కూడా మెర్టిల్ బీచ్ నుండి కాలిఫోర్నియా వరకు ప్రయాణం చేశాడు. అటువంటి ఎక్స్‌పర్ట్ డ్రైవర్స్ వాళ్ళు. దేనికి భయపడరు. అలాంటిది బాబా యాక్సిడెంట్ అయిన తర్వాత ప్రేగ్ హాస్పిటల్ నుంచి మణి మొదలైన వాళ్ళని ఎక్కించుకుని వస్తూ ఉంటే ఆదికి నిజంగా భయం పట్టుకుందట. ఎక్కడ యాక్సిడెంట్ చేసేస్తాను అని. డేలియా అంటే ఆయన వణుకుతూ ఉన్నాడు. మరి ఏదో భయపడుతూ డ్రైవ్ చేస్తున్నాడు. అందుకని ఇక్కడ మణి, డేలియా వీళ్ళందరూ ఒకళ్ళ మొహాలు ఒకళ్ళు చూసుకుని జాగ్రత్త అతన్ని డిస్టర్బ్ చేయకుండా ఉంటే అతడు హాయిగా నడిచి వెళ్తాడు. డ్రైవ్ చేసుకుంటూ వెళ్తాడు. లేకపోతే డిస్టర్బ్ చేశాము అంటే అతడు ఇంకా భయపడిపోతున్నాడు అని ఒకళ్ళతో ఒకళ్ళు సైగలు చేసుకుని అంటే అంటే మాట్లాడకుండా ఉంటే ప్రశాంతంగా అతడు డ్రైవ్ చేయగలడు అని ఒకళ్ళనొకళ్ళు సైగలు చేసుకుని కామ్గా ఉన్నారు. అలా వీళ్ళు ఆది భయపడుతూనే డ్రైవ్ చేశాడు. ఎక్కడైనా యాక్సిడెంట్ అవుతుందేమోననే భయంతో మొత్తానికి వాళ్ళందరూ కూడా మెర్టిల్ బీచ్ చేరుకున్నారు. ఇక్కడ మెర్టిల్ బీచ్ చేరుకున్న తర్వాత బాబా మెర్టిల్ బీచ్లో ఉండలేదు. అంటే యాక్సిడెంట్ అయిన తర్వాత ప్రేగ్ హాస్పిటల్ నుండి వస్తూ ఎలిజబెత్ ప్యాటర్సన్ తండ్రి ఉన్నటువంటి ఇల్లు యూపన్ జూన్స్, ఆ యూపన్ జూన్స్ అనేటటువంటి బంగ్లాకు బాబాని మెహరాని తీసుకొచ్చారు. అక్కడ అంటే మెహరా, ఎలిజబెత్, బాబా వీళ్ళ ముగ్గురిని అక్కడికి తీసుకొచ్చారు. మణి నిజానికి మనం మొన్న నుంచి చదువుకుంటూ ఉన్నాం. యాక్సిడెంట్ అయినప్పటి నుంచి కూడా ఒక విధమైనటువంటి జంకు పట్టుకుంది మణికి.
అంటే ప్రతిదానికి భయపడిపోవడము, లేదా ప్రతిదానికి సెన్సిటివ్‌గా అవ్వడము, తర్వాత కురింగిపోవడం, లోపల లోపల కృంగిపోవడము, ఇలాగా ఆమె చాలా ఇబ్బంది పడుతోంది. ఎలి ఎలిజబెత్ ప్యాటర్సన్ తండ్రి ఉన్నటువంటి ఇల్లు యూపన్ యూన్స్ చాలా అందమైన ఇల్లు. అందులో వాళ్ళందరూ కూడా స్థిరపడ్డారు. ముఖ్యంగా గాయపడిన వాళ్ళు, తర్వాత వాళ్ళకి సహాయం చేసేందుకు మణి మొదలైనటువంటి వాళ్ళందరూ కూడా ఇక్కడికొచ్చి ఉన్నారు. పైన ఒక గదిలో బాబా ఉన్నారు. ఆ గది చాలా చిన్నదైనప్పటికీ కూడా చాలా అందంగా ఉంది. ఈ ప్రమాదంలో బాగా బాగా గాయపడిన వారు మెహ్రా, బాబా, మెహ్రు. మణికి మోకాలికి మాత్రం బాగా దెబ్బ తగిలింది. కాస్త తగ్గింది. కానీ మెడ నొప్పి బాగా బాధ పెడుతోంది. బాబా అంటే ఆమె నిజానికి మొదటి నుండి మణికి ఆ మానసికమైనటువంటి బాధ ఏమిటి అంటే, బాబా మొత్తం బాధలన్నీ భరిస్తున్నారు. మెహ్రా కూడా భరిస్తోంది. కానీ కానీ నాకే ఎందుకు తగల్లేదు? నేనే ఎలా ఎందుకు తప్పించుకున్నాను? ఈ బాధ మాత్రం ఒక ప్రక్కన బాబా వీళ్ళందరికీ సహాయం చేయడానికి తనకి తక్కువ దెబ్బలు తగిలించి బయట పెట్టారు అనేటటువంటి భావం ఉన్నప్పటికీ కూడా మణి ప్రతి నిమిషము ఈ బాధలోనే ఉండిపోయింది. యూపన్ జూన్స్‌లో ఉన్నప్పుడు బాబా పిలిచినప్పుడల్లా బాబా గదికి వెళ్తూ ఉండేది. అంతేకాకుండా మిగిలిన పనుల్లో వాళ్ళందరూ పురుషులు కానీ, స్త్రీలు కానీ, ఆ మండలి వారందరూ కూడా వాళ్ళ వాళ్ళ నిత్యకృత్యాల్లో నెమ్మదిగా నిమగ్నమవుతున్నారు. రానో, మణి వీళ్ళిద్దరూ ఎలిజబెత్‌కి సహాయం చేస్తూ ఉన్నారు. ఆమె కూడా బెడ్ మీద ఉంది. తర్వాత మణి యూపన్ జూన్స్‌లో ఉన్నప్పుడు కిందకు వెళ్ళి, అంటే మేడ మీద నుండి కిందకి వీళ్ళ బట్టలు, మెహ్రా మొదలైన వాళ్ళ బట్టలన్నీ తీసుకొచ్చి ఉతికి ఆరవేసి పెట్టేది. రోజు బాబా తన గదిలో పడుకుని ఉండగా మణి అక్కడికి వెడుతుంది. అకస్మాత్తుగా బాబా మణి వైపు చూశారు. చూసి, ఏమైంది నీకు? ఒక్కసారి ఏమైనా నిన్ను నువ్వు చూసుకున్నావా ఈ మధ్య అన్నారు. అక్కడున్న స్త్రీలందరూ కూడా మణి వైపు చూశారు. బాబా, నీ కళ్ళ కింద నల్లటి వలయాలొచ్చాయి. నీ బుగ్గలు అంటుకుపోయాయి, లోపలికి పోయాయి అంటూ ఆయన మరి హావభావాలు ప్రకటించాలి గదా! చేత్తో కూడా సైగలు చెయ్యలేని పరిస్థితుల్లో ఉన్నారు. కాబట్టి ముఖంలోనే ఆయన మణి యొక్క బుగ్గలు లోపలికి ఎలా పోయాయో, కళ్ళ కింద నల్లటి వలయాలు వచ్చి ఇంకా ఎలా బక్క చిక్కిపోయిందో, ఇవన్నీ తన ముఖంలోనే ప్రకటిస్తూ మణి ఎలా ఉందో అందరికీ చెప్పడం మొదలుపెట్టారు. ఏం జరిగింది నీకు? వాట్ ఈస్ ద మ్యాటర్ విత్ యూ అంటూ గట్టిగా గద్దించారు మణిని. అనుకోని ఈ ప్రశ్నకు మణి బిత్తరపోయింది. ఏం సమాధానం చెప్తుంది? మిగిలిన విషయాలు రేపు చదువుకుందామండి. అవతార్ మెహర్ బాబాకి జై.